కుటుంబాలను ఏర్పాటు చేసింది దేవాతి దేవుడే. ఈరోజు కుటుంబంగా ఏకాంగులను సంసారులుగా చేసింది ఆయనే. నిన్ను కుటుంబంగా కట్టింది ఆయన, నిన్ను కుటుంబంగా నిలబెట్టింది ఆయన. పరలోకములో కూడా ఒక మంచి కుటుంబం అనేది ఉంది. అక్కడ పరలోకములో ఏ రీతిగా కుటుంబం ఉందో భూమి మీద కూడా అలాంటి కుటుంబాలే ఉండాలి అని దేవుని నిర్ణయం. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? పరలోకంలో కుటుంబం ఉందంటే పరలోకంలో కూడా భార్య భర్తలు ఉండాలనుకోబాకు. కాబట్టి మీరు అట్లా ఆలోచించకూడదు. కుటుంబం అన్నట్టుగా అయితే బైబిల్ చెప్తుంది మనకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. నాయన, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం. ఇప్పుడు చెప్పండి నాయన, కుటుంబము అంటే పరలోకంలో కూడా ఏముందట? అది బైబిల్ వాక్యం లేకుండా మీరు ఏ ఆధారం లేకుండా ఏది నమ్మకండి. అందుకని అక్కడ చెప్పాడు, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి పరలోకమందున్న కుటుంబాలకు కానీ భూమి మీద ఉన్న కుటుంబాలు కానీ, ఈ రెండు కుటుంబాలకి ఫాదర్ ఎవరంటే చెప్పాలా? అదే ఫాదర్ అన్నా తండ్రి అన్నా ఒకటేనాయనా? తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే. అందుకే మీరు ఇక్కడే మనసు పెట్టి దేవుని మాట విన్నారంటే మీకు అర్థమవుతుంది. తండ్రి ఒక్కడే. అందుకని అక్కడ రాయబడింది అదే కదా నాయనా, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊని. చాలు నాన్న, మనకు రావాల్సిన సబ్జెక్టుకి సంబంధించిన ఒక మాట మనకు వచ్చేసింది. అనగా పరలోకంలో ఏముంది, భూమి మీదనే ఏముంది? పరలోకమందున్న కుటుంబం ఉందా, భూమి మీద ఉన్న కుటుంబాలు ముందా? అలాంటి కుటుంబాలుగానే భూమి మీద కూడా కుటుంబాలు ఉండాలి అని చెప్పి దేవుడు ఆశించి భూమి మీద కూడా ఉన్న కుటుంబాలను దేవుడు కట్టాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకంలో ఉన్న కుటుంబానికి తండ్రి ఆయనే, భూమి మీద ఉన్న కుటుంబాలకు కూడా ఫాదరు ఆయనే, తండ్రి ఆయనే, ఒక్కడే తండ్రి. గుర్తుపెట్టుకోండి.